मैंने जब शुरुआत की थी ये ध्यान पद्धति की। నేను ఈ ధ్యాన పద్ధతిని సరదాగా మొదలుపెట్టాను. జీవితానికి సంబంధించి ఏ లక్ష్యమూ లేదు. కానీ తపన ఉండేది. ఈశ్వరుడు ఎవరు? నేను ఎందుకు ఉన్నాను? ఎక్కడికి వెళతాం? ఇలాంటి తపనైతే ఉండేది. అప్పుడు ఎవరో చెప్పారు. జనన మరణాల చక్రం అంతమై ముక్తిని పొందడం గురించి. ఈ సహజ మార్గ పద్ధతి నాకు నేర్పించిన ఒక సోదరి, ఆమె పేరు ద్రౌపదీదేవి అగర్వాల్. ఆమె నాకు ఇనీషియేషన్ ఇచ్చారు. ధ్యానం ఎందుకు చెయ్యాలని అనుకుంటున్నావు అని ఆమె నన్ను అడిగారు. నేను వివేకానందునిలాగా అవ్వాలని అనుకుంటున్నాను. సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు ఆమె ఇలా చెప్పారు. సన్యాసం తీసుకోవటం చాలా తేలిక. వివాహం చేసుకోవా అని అడిగారు. చేసుకోను అని నేను చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. అనవసరంగా లింగభేదాన్ని సృష్టించడానికి భగవంతుడు ఏమైనా మూర్ఖుడా? ఒక్కటే అవసరమైతే రెండింటిని ఎందుకు సృష్టించాడు అని. కాబట్టి ఎవరైతే అసహజమైన జీవితాన్ని సాగిస్తారో వారు ఈశ్వర ప్రాప్తిని పొందలేరు. ఇది మొదటిది. మీరు భగవంతుని కంటే తెలివైన వారేమీ కాదు. अपने ऋषि मुनियों के बारे में भी आप देखो। మన ఋషులు, మునులను చూడండి. ప్రతి ఒక్కరూ వివాహితులే. శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అవతార పురుషుడైన శ్రీరాముడు కూడా వివాహం చేసుకున్నాడు. ఏ ఋషి పేరైనా మీరు ఇవ్వండి.